చెరువులోకి తీసేవాళ్ళుగా. ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. ఇప్పుడు వస్తున్నాడే. మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు, ఏసీపీ గారు వచ్చారు. ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది సార్. మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసిలేలే, తెలిసిలేలే, నెలరాజా నీ గుడు తెలిసిలే. ఓకే ఓకే. ఏంటి నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావు, నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటారా? నేను ఒకసారి చెప్పేది వినిచెందు. చందునా? నేను నీకు అంత క్లోజ్ ఎప్పుడయ్యాను? నేను చెప్తే ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఏంట్రా? సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ నేను చెప్పు. చెప్పేది వినిచెందు. ఏ లాగొద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు, పూల మొక్కలు, గాజు బొమ్మలు, ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మొత్తం మోగిపోయేది. పద, ఫేస్ లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. వెళ్ళు. రండే. రే బంటి అన్నా, వాడికోసారి ఫోన్ చేయరా. గా బైగాన్ గాని ఫోన్ రింగ్ అవుతుంది. హలో రేయ్, హలో, రేయ్, అరే, అరే. రేయ్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పక్క దీపే. అబ్బో, రేయ్ తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్ గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్ జిల్లా ముందు కాదు. రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి, బీపీ తగ్గుద్ది. డైటింగ్ చేయి, కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు, బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఓ, ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి గాడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు ఏదో పొరపాటు జరిగింది, అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా? చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రేయ్, కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు, కానీ ఇది పూవిస్తే పడేసిద్ది. అందుకని ఇలా హ్యాండిల్ చేశా. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ ఉందిరా. మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? ఒకటి, అమ్ముల కళ్ళలో వాటరు. రెండు, అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి. సోది చెప్తున్నా, సోది. సారీ చెప్పరా, సారీ చెప్పండి. అన్నా, అన్నా, అన్నా. ఒరేయ్, వాడు స్ట్రాంగా, పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు. జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చానంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తం కైకూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా, రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ములు నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోపు మీద కొట్టా. ఏంటమ్ముడు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడు అంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం, వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో.
కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే. వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా, నాకు వదిలే. అమ్మయ్యా. రేయ్, పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమ్ములు సారీ చెప్పు. అచ్చో అల్లెల్లో నీళ్ళంకా పరిస్థితి పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం అంటాడేంటి? అమ్ముల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమా సారీ చెప్పాడా? చెప్పాడు పదండి. అమ్మయ్య బతికిచ్చాడు. భారతి ఫోన్ చేసి చెప్పాలి. ప్రియతమా నీ వచట కుశలమా. హలో, ఫోన్లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా, సిగ్గులేని ఎదవా. నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా? అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా, దరిద్రుడా. ఫోన్లో కదా. సిగ్గులేని ఎదవా. హలో, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. పక్క మీదకొస్తే మొక్కలు ఇరుక్కొడతా. వాళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. హలో సార్, మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్. చెప్పు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్. దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్. ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్. చూపించు. ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్. రే నంబర్ చెప్పురా. నెంబర్ 98 98 సార్. ఇంకోసారి చెప్పండి సార్. 98 2840 పారణి. మళ్ళీ చెప్పండి సార్. 98 248. ఇచ్చారా? అతనికి ఇచ్చే అతనే చూసుకుంటాడు. చూసుకో. రాసుకున్నావా? నువ్వు వెళ్ళిపో అతనికి. నీకేమేంద్రా సచ్చినోడా. 984 అది. సార్ కనెక్ట్ అవుతుంది సార్. సార్ వాడు మాదాపూర్ లో ఉన్నాడు సార్. మాదాపూర్ అంట. ఇదే ఏడు నడుచుడు. వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్. ఈ బిల్డింగ్ లోనా? ఈ బిల్డింగే సార్. ఏడ లోపల చూడొస్తుందా? చూడొచ్చు. చూసి ఒక నిమిషం ఆగు, అని పట్టిస్తా. డేవిస్ కేఫ్. డేవిస్ కేఫ్ అంటారేంట్రా? డేవిస్ కేఫ్ ఇదేరా? కాడేడనోడు చూపిరా అంటే మన మేడలో చూపిస్తుందా? నీ ఫోన్ పిచ్చుకుంటా. వీళ్ళకి వాడు ఎప్పుడు దొరుకుతాడు? బాబు, ఏంటి బాబు ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చావునుగా. ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. హాయ్ అన్నయ్య. హే, నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా? ఐ లవ్ యూ. ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు. మీ అన్నయ్య ముందు చెప్పగలను, ఎవడి ముందనే చెప్పగలను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘనా రెడ్డి. మేఘనారెడ్డి ఏంటి? అమ్మాయి పేరు చంద్రకళ. చంద్రకళ? 1 మినిట్. ఒరే శ్యామల, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రా. రేయ్, అన్నా అన్నా, రేయ్, మేఘనారెడ్డి ఎవరని తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పావా? ఇటు పొరలో కూర్చోలేదు అనుకున్నా. ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా. పేర్లు ఒకరివి, ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా. ఫ్రాడ్ అన్నా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా, ఎవరైనా ఐ లవ్ చెప్పేస్తారు. జాగ్రత్తగా ఉండమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. ఓకే, బాయ్. అమ్మాయి గండం గట్టెక్కింది. ఏంటి ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకో విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తే పడిపోతానని భయమా?
వస్తా. వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అది చూడండి.